సో కింగ్స్ టీమ్ లీడర్స్ మిస్టర్ సుధీర్ గారు, Yes. మిస్టర్ ఆది గారు, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ లెవెల్ 2 కి మీ టీం తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? డాన్స్ డాన్స్ వాళ్ళు చూసుకుంటారు, కొరియోగ్రాఫర్ చూసుకుంటారు. కొరియోగ్రాఫర్లకి ఫస్ట్ మేము చెప్తాం ఈ సాంగ్ చెప్పండి డైరెక్షన్ టీమ్ కి, దాని తర్వాత మిక్స్ చేస్తాం మేమే. కాస్ట్యూమ్ కూడా మీరే చూసుకున్నావా? ఎస్, కార్తిక్ కాస్ట్యూమ్ కలర్ మేము కార్తీక్ కాస్ట్యూమ్ మేము సెలెక్ట్ చేయలేదు. ఎందుకు? నేను జాంగిరీ సెలెక్ట్ చేసా, వాడు వెళ్ళిపోయాడు. లక్ష్మి గారి కోసం అడిగాను నేను ఈ ప్రశ్న. టీమ్ లీడర్స్ గా మీ బాధ్యతలు చెప్పండి, ఆవిడకి మీరు ఏం చేస్తుంటారు? ఇదే ఫస్ట్ టైం వస్తున్నా, నాకు కొంచెం క్లారిటీ ఇస్తే. ఈ షోకి మేమిద్దరం 2 పిల్లర్స్ మేడం, మనోడికి 2 పిల్లలు మేడం. అరే మేడం షో గురించి అడిగితే నువ్వు నా గురించి చెప్తావేంటి? సరే సార్, మొత్తం క్లారిటీగా చెప్తాను. నాకు అన్ని అవసరం లే, షో విషయాలు చెప్పు. షో విషయం వరకు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? అందరితో ఏం కావాలి? ఏంటి అదే అది మనం తర్వాత మనం గెస్ట్ కదా, అడుగు. ఊరుకోండి మేడం. ఎందుకు? మేడం ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ హగ్ అడుగుతాడు మేడం. అవును, అందరితో. మేడం నేను అడగలేదు మేడం మిమ్మల్ని. నువ్వు నా దగ్గరికి రా, చూద్దాం ఫస్ట్. వెళ్ళు దగ్గరికి వెళ్ళి. పిలవలేదే బాబు నువ్వు. పిలుస్తున్నారు. మొన్న అడిగావు కదా అందరికి ఫోన్ చేసి ఓటేయమని. సుధీర్ గెలిచావు. నువ్వు అందుకేనా ఇందాక నాకు ఇంతకు ముందు లాగా నువ్వు నాకు హలో చెప్పలేదు? అందుకేనా? మేడం నేనేమన్నాను? నేను మామూలు హలో చెప్పాను కదా మేడం. అదే మామూలుగా చెప్పావు, ఇంతకు ముందు ఎక్సైట్మెంట్ తో మేడం, చెప్పావు. లేదు, లేదు, అరే మీకు బాబు. తెలియట్లా. ఇవన్నీ మనసులో పెట్టుకొని షోకి వచ్చావా నువ్వు? ఇంతకు ముందు నో ప్రియా, పూర్ణ, ఇంత గణేష్ మాస్టర్ ఇంతకు ముందు కలిసినప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు, చాలా రోజులైంది, ఇప్పుడు చూసావా ఎలా చెప్పా హలో అన్నాడు. యూర్ లుకింగ్ నైస్ అంటే అన్నాడు. ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేయమని చెప్పండి, మా ఓడు ఉంచుతాడు. నువ్వు- మీరు రోల్ చేయడం రెడ్ లైట్ ఆపో, రోల్ చేయడం ఆపండి. ఏయ్ ఆన్ చేయి. దాన్ని ఆపేయమంటే ఆపేస్తారా? ఆన్ చేయండి అది. నేను మీరు అక్కడ టచ్అప్ చేసుకుంటారని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏ మేడం, హాయ్ ఇవన్నీ మేడం చెప్పకు అన్న. నువ్వు ఇదంతా కథలు చెప్తున్నాడు వాడు. నాకు 2 డౌట్లు ఉన్నాయి. చెప్పండి సార్. డౌట్లు కాదు, 2 ఒపీనియన్స్. మాకు ఎన్నో డౌట్లు ఉన్నాయి ఆయన మీద, మీరు చెప్పండి సార్. ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ కి దొరికినప్పుడు ఏం చేయాలంటే వదిలేయాలి, సరెండర్ అయిపోవాలి. నేను సరెండర్ నువ్వు ఎంత రిటాలియేట్ అవుతే వాళ్ళంతా ఇంకా కుమ్మక్కవుతారు అనమాట. అన్న రోజు సరెండర్ అవుతాడు సాయంత్రానికి. రెండో ఒపీనియన్, ఇప్పుడు ఆ మనిషి నీటిమేనా? వాడు అన్నయ్య అన్నయ్య అని అదే 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 మ్యాచ్ వాడు. సరే ఓ పని చేద్దామండి, అంత కన్ఫ్యూజన్ ఫస్ట్ నుంచి వద్దాం. టేక్ వద్దే ఇప్పుడే లక్ష్మి గారిని మీరు చూసారు, ఉండవా బాబు. నువ్వు ఇప్పుడే సెట్ లోకి వచ్చావు, ఎలా గ్రీట్ చేస్తో చూస్తాం మేము. ఏ భలే ఉందిరా షో, చాలా బాగున్నావు. అబ్బా, బా ఎక్స్క్యూజ్ మీ, చంపేస్తా. ఇలా వచ్చిందా? ఇలాగే వచ్చింది. కాదు కాదు, మనం అందరూ ఒకటి. ఇఫ్ వి డోంట్ లాఫ్ ఎట్ అవర్ సెల్స్, బయట వాళ్ళు నవ్వే ముందు మన మీద మనం నవ్వుకోవాలి. Take That it is the and fun go. of it. Team spirit, baby. సుధీర్, Spirit. ఇది సువర్ణ అవకాశం. ఒక కన్వీనియంట్ మూమెంట్ కుదిరింది. Okay. ఆవిడ ఒక ఫిలాసఫీ చెప్పారు, టేక్ ఇట్ అండ్ గో. మేడం ఇప్పుడు ఇది నాన్నగారు కూడా చూస్తే ఫన్ గా నువ్వే ఐడియాలు ఇస్తున్నావు. నేను ఎడిట్ చేసి కట్ చేసి డైరెక్టర్ గారు నాకు జస్ట్ ఈ క్లిప్పింగ్ ఒక్కటి వద్దు మేడం, పంపించండి. వద్దు మేడం. క్లోజప్లు పెట్టి మీరు హ్యాపీగా మీరు రిలాక్స్డ్ కూర్చోండి. సర్లే నిన్ను నేను చూసుకుంటాను, పర్లేదు. ఏమయ్యా నువ్వు ఒక్కడో చాలయ్యా. ఇప్పుడు మేడం అడిగారు, సో ఆవిడ ఎందుకు అంత హర్ట్ చేసావు? ఆవిడ గెస్ట్ గా వచ్చారు, నేనే హట్ చేయలే. ఆవిడ సోఫాలో నుంచి లేచి గట్టి గట్టిగా మాట్లాడేది. ఇదంతా కాదులే కానీ నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా పోటీ అది కాదు, నా కింద క్యారీ వ్యాన్ లో ఆ మైక్ సెమీఫైనల్స్ నన్ను ఎలిమినేట్ చేయండి రా రే. లేలే, ఇది టెలికాస్ట్ అయితే గ్యారంటీ అదే. సో మొత్తానికి టీమ్ లీడర్ గా ఏం చేస్తారు అంటే మాట్లాడరండి సార్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అడిగే. సో మేడం ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతా. ఓకే ఓకే సూపర్. స్టేజ్ మీద ఇంత వైలెన్స్ జరిగాక కాస్త రొమాన్స్ జరగాలి. స్టేజ్ ఎనర్జీ మళ్ళీ డబుల్ చేయాలి. మనం రొమాన్స్ అనే టాపిక్ మాట్లాడగానే రష్మి గారు ఎందుకు సిగ్గుపడుతున్నారు? అలాంటివి అసలు నేను ఏమీ చేయలేదు. అదిగో మీ మొహం ఇప్పటికీ సీరియస్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ సిగ్గుపడతారు. సిద్ధు అన్నాడు రష్మికి సిగ్గు అంటే అక్కడెక్కడి నుంచో రావాలి కదా, టైం పడుతుంది అంట. సరే అయితే ఆయన్నే ఒకసారి పిలుద్దాం. సిద్ధు గారు ఒకసారి రండి సార్. మైండ్ మీ ఓన్లీ అంటే ఇది.
నేను ఆయన ఒక్కళ్ళని ఇక్కడికి పిలిచాను ఆవిడ అవును ఆవిడ మీద- రష్మి ఎందుకు అని ఆవిడ వచ్చింది ఎందుకు వచ్చింది సో ఒక మోస్ట్ రొమాంటిక్ గై స్టేజ్ మీద వచ్చారు మరి ఇంకో రొమాంటిక్ గై ని పిలవాలిగా స్టేజ్ మీదకి అవును యా Yeah. వన్ మోర్ సిద్ధు సుధీర్ మేము ముద్దుగా సిద్ధు అని పిలుస్తాం సిద్ధు నాలుగు ఐదు సార్లు దొరికేసినోడు ఇంకేముందో దొరికిందే కదా అని. ఇక్కడ ఈ స్టేజ్ మీద గుంటూరు టాకీస్ పార్ట్ 2 రష్మి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ పార్ట్ 2 లో ఇద్దరు హీరోలు ఉన్నారా నాకు? ఏంటి మీరు రండి, మీరు వెళ్ళిపోతారేంటి? అంటే 1 లో నేను ఉన్నాను కదా 2 లో నేను ఎలా ఉంటాను? ఆ వన్ చేసిన వాళ్ళు పార్ట్ 2 కి డైరెక్షన్ చేస్తారు ఇప్పుడు నేను డైరెక్షన్ కూల్ బడి ఫస్ట్ సీన్ ఏంటంటే రష్మి ఎలాగైనా దక్కాలని సిద్ధు ఆ. టెంపుల్ కి వెళ్ళి టెంకాయ కొడతాడు. ఓకే. కొట్టిన వెంటనే ఈ సిద్ధు వెళ్తాడు. ఆ. వెళ్ళి ఆ 2 చెప్పులు తీసుకొని అందులో కొబ్బరి తీసి హీరోయిన్ కి పెడతాడు. అప్పుడు హీరోయిన్ డైలాగ్, కోరుకున్న వాడి కంటే ఏరుకున్న వాడే చాలా బాగున్నాడు. రెడీ రెడీ కొబ్బరికాయ కొట్టండి, యాక్షన్. అది వెళ్ళు తొందరగా. రెడీ రెడీ. కొబ్బరి పెట్టాలి ఆవిడ. రష్మి మీ డైలాగ్ కోరుకునేవాడు కన్నా ఏరుకునేవాడే బాగున్నాడు. ఇప్పుడు మీ డైలాగ్. ఏరుకోవటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఏరుకోలేడు. ఏరుకోవడం మొదలెడితే నాకన్నా బాగా ఎవరు ఏరుకోలేరు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ పడిద్ది కరెక్ట్ గా. నా చెప్పలో లవ్ స్టోరీ. మాక్సిమం 175 సెంటర్స్ లో 175 డేస్ సార్ చాలా బాగుంది మైండ్ పోతుంది లోపల. థ్యాంక్ యూ ఎవ్రీబడి సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సుప్రసిద్ధ కవులు సుధీర్ గారు ఆది గారు థ్యాంక్ యూ సో మచ్. పద్దాటింది సోఫాలో కలిసిపోయారు అసలు అన్న యాక్చువల్ గా ఫైనల్ గా వేరేది ప్లాన్ చేశాడు, మీరు ఇక్కడ కూర్చోబెట్టారు. నేను ఫైనల్స్ టెన్షన్ లో ఉన్నా, దీంట్లో ఉన్నాను. ట్రయో కంపోజ్ చేయాలి నేను. మీరు కంపోజ్ చేస్తారా ట్రయో? అంటే ట్రయో సిగ్నేచర్ మూమెంట్ ఒకటి పెడదామని. సిగ్నేచర్ మూమెంట్ అంటే ఏంటన్నా? రాత్రి సిగ్నేచర్ వేసి ఒక మూమెంట్ వేసారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి బాగా చేయాలని చెప్పని ఒక మూమెంట్ చెప్పామాట. ట్రయోలో చెప్పారా దాంట్లో చెప్పారా ట్రయోను మన షూట్ అవుట్ ఒకటి, దానికి ముందు మనం కొన్ని ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ చెప్తాం. ఎలాంటివి సార్ ఇటు ఒకసారి సర్లే ఎలాగో డ్రెస్ వేసుకొని వచ్చు, చిన్న మ్యాజిక్ కూడా చేసి. ఈ ఫినాలే కంటెస్టెంట్స్ కి సుధీర్ గారు కొన్ని ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ నేర్పించారు. అవి మన కోసం స్పెషల్ గా ఇప్పుడు చూపించబోతున్నారు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ లెగ్ స్ప్రెడ్ చేసి ఇలా 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 రావడం చాలా అది పూర్తిగా స్ప్రెడ్ చేసి ఉంటే అప్పుడు నిజంగానే గల 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 లాలా. యాక్చువల్లీ బాలీవుడ్ వాళ్ళు అడిగారు, మనం ఇవ్వలేదు. ఏంటి ఇవ్వలేదు? మీ ప్యాంటా? ఎవరు బాలీవుడ్ లో ఎవరు అడిగారు? షారూక్ ఖాన్ గారి ఫిలిం కి షారూక్ ఖానే ఫోన్ చేసి అడిగారా? మనం మాట్లాడతాం షారూక్ ఖాన్ గారితో. నాతో పంజాగుట్టలో మటన్ కొడతాడు షారుఖ్ భాయ్, నాతో కూడా మాట్లాడతాడు. మీకు ఎలా పరిచయం? నేను ఒకసారి ముంబై వెళ్ళాను. ఎందుకు? మా కాస్ట్యూమ్స్ పని మీద. ముంబైలో అందరూ అన్నని కాస్ట్యూమ్ అన్న అంటుంటారు. ఇగో షారుఖ్ ఖాన్ గారితో మాట్లాడు. నీకు ఎంత పరిచయం ఉందో మేము డిసైడ్ చేస్తాం. हेलो शाहरुख भाई। क्या सुधीर भाई कैसे हैं? बस बढ़िया है, आप कैसे हो? हाँ मैं अच्छी हूँ. డీకి వస్తారా అని అడుగు. మనది డి ఫినాలే జరుగుతుందండి. కంటెస్టెంట్స్ అందరికి ఒకసారి ఆల్ ది బెస్ట్ బోలో. ఎల్లరికూ ఆల్ ద బెస్ట్. సార్ సార్ షారుఖ్ ఖాన్ గారు కన్నడ When మాట్లాడుతున్నారు. did Shahrukh Khan talk in Kannada? షారుఖ్ ఖాన్ గారు అంతకు మించి మెయింటైన్ చేయలేకపోయారు హిందీ.
మీరు ఒకసారి డీకి వచ్చారనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఓకే ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడే సార్. ఇప్పుడా ఇండియాలో ఉన్నారా? మీకోసం వచ్చేస్తాను సుధీర్ భాయ్. త్వరగా రండి సార్. బర్తని ఆయనండి బత్తాయిలు అవన్నీ అంటున్నారు. బత్తాయి రసం చెప్పంటున్నారు ఒకటి. బత్తాయి రసం చెప్పంటున్నారు ఒకటి. शाहरुख भाई, సుధీర్ భాయ్ आप कहाँ है? मैं डी గ్రాండ్ ఫైనల్ మే ఇక్కడే ఉన్నాను. తూ కిదర్ హే? మనోడు చూడు డైరెక్ట్ గా తూ కిదరహే అనుకుంటా నేను 4 సార్లు తూ తూ అని తర్వాత కిదరహే అంటున్నాడు. నువ్వు షారుఖ్ ఖానా? నువ్వు సుధీరా. సార్ మీరు ఇందా నుంచి చెప్తున్న షారుఖ్ ఖాన్ ఈయన. అంటే అప్పుడప్పుడు నన్ను షారుఖ్ భాయ్ అని పిలుస్తుంటారు, నేను అప్పుడప్పుడు సుధీర్ భాయ్ అని పిలుస్తుంటాం. సార్ ఈయన్ని పిలవడం తప్పలేదు కానీ ఆయన షారుఖ్ భాయ్ అని ఎందుకు పిలవాలనిపించింది మీకు? డైలాగులు బాగా చెప్తారు అనమాట షారుఖ్ ఖాన్ గారి డైలాగులు, అందుకే షారుఖ్ భాయ్ అని పిలుస్తాను. అందుకని పిలుస్తాం. మిమిక్రీ చేస్తారు షారుఖ్ ఖాన్ గారు. ఓ సుధీర్ ఓ సారీ వద్దులే నేను అదే తప్పు సారీ. ఏమనుకోవచ్చు సారీ. నాకు కూడా కాదు షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ కి సారీ చెప్పాలి సార్. షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్ అందరికి సారీ అండి. ఎంత కామెడీకి చేశాను తప్ప. కామెడీ ఎక్కడ జరిగింది ఇక్కడ? ఓకే నేను ఇంకా సెలవు తీసుకుంటాం. కింగ్స్ అండ్ క్వీన్స్ టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కింగ్స్ క్వీన్స్ సూపర్ గా కష్టపడ్డారు. ఈ సెమీ పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ లెవెల్ దాటుకుని సెకండ్ లెవెల్ దాకా కూడా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు వాళ్ళందరూ. మీరు లెవెల్ 1 రావడానికి ఆల్రెడీ మీకు సెమీఫైనల్స్ లో టెస్ట్ పెట్టాం. మీరు అసలు ఫైనల్స్ కి క్వాలిఫై అవుతారా లేదా అని. అది ఫెయిల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు మీరు. బట్ లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి వెళ్ళాలంటే వాళ్ళని డాన్స్ పర్ఫార్మ్ చేశారు. స్కోర్స్ వస్తాయి, వాళ్ళు లెవెల్ 2 కి వెళ్తారు. మీరు లెవెల్ 2 కి వెళ్ళడానికి మీరు ఏం చేయగలరో చెప్పండి. ఎంటర్టైన్మెంట్. yes ఈ రెండు అవ్వవు మీ వల్ల. వాళ్ళిద్దరిని పంపించేయండి. మీ నలుగురిని లెవెల్ 2 కి పంపించాలంటే ఈసారి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు ఏం చేయగలరు? మమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు? భయ్యా ఆ. 50 ఎపిసోడ్లు ఎలాగో మేనేజ్ చేసావు కదా, ఈ ఒక్క ఎపిసోడ్ ఏదో చేయొచ్చు కదా. అరే నువ్వు కూడా చెప్పరా. ఇదిగో నేను మేనేజ్ చేయలే, నేను బాగానే చేశాను. 50 ఎపిసోడ్లు నేనే చేసి ఇప్పుడు 51లోకి తీసుకొచ్చా. ఇప్పుడు 52 తీసుకెళ్ళాలనుకోండి నేను ఎన్ని ముయ్యాలి భుజాల మీద. అలా దిగిపోయి చూసా ఏదో చేయండి. డూ సంథింగ్. నేను ఒక వీడియో చూసా చేయొచ్చు ఇక్కడ. ఏం వీడియో? బెల్లం లబడి ఏంటి సార్? బెల్లం లబడి కావాలయ్యా. 10 రూపాయకు తుర్తురేదో 10 రూపాయలు. అది చేయవా? ఈవిడ చూడు ఇదంతా వదిలేసింది. అదేదో బాగుందని సార్ మళ్ళీ చేయ ఒకసారి. ఎందుకంటే మనకి బాగుంది. నాకు కూడా కావాలి ఒక్కసారి చేయవా? 10 రూపాయకి తుర్తురేదో. ఓ నెక్స్ట్ ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నారా? డాన్స్ షోలో ఒక కింగ్స్ టీమ్ లీడర్లు బెల్లం లమడి. మీరు కూడా క్వాలిఫై అవ్వాలి కదా యాజ్ ఎ టీమ్ లీడర్. ఏం చేద్దాం? బెల్లం లమడి. సరే ఏం చేయలేవు పో, నువ్వు చెప్పు. సర్లే ఇద్దరులో డ్రైవింగ్ ఎవరికి వచ్చు? వీడికి రాదు, నేనే డ్రైవ్ చేయగలను బాగా. సరే ఒక పని చేద్దాం అయితే. యాజ్ ఎ టీమ్ లీడర్ నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు ఆ లారీ తీసుకొచ్చాయి. ఆ? ఆ? అది నువ్వు ఆ లారీ మీద డాన్స్ చేస్తున్నాడు తిప్పుతూ ఉండాలి. ఏయ్ అందులో ఉన్నది లారీ ఎలా చేస్తాం సార్? ఇప్పుడు లారీ అక్కడ ఉందా? ఉంది. ఇక్కడ తీసుకురావచ్చు. వద్దని కూడా తీసేయచ్చు తెలుసా? అలా తీసా. హలో నానా ఏం లేదు, ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళిపోతాడు. మై గాడ్ ప్రదీప్ ఎలా? వావ్ లారీ ఇక్కడ రావాలమ్మా మళ్ళీ మనకి. ఎవరితో మాట్లాడుతున్నారు సార్? మన తమ్ముడు ఉంటాడు ఇందులో. ఎక్కడ సార్? తమ్ముడు? నీ వల్ల మొత్తం డిఏ పోయింది. ఆ లారీ ఏంటి? నా తమ్ముడు కన్నా నిన్నెక్కువ ప్రేమించారా? ప్లీజ్ ఏదో ఒకటి చేసి మన స్పాన్సర్స్ ని, ఆ లోగోని, ఈ లారీని ఇక్కడ తీసుకురావయ్యా. సౌండ్స్ చేస్తే వచ్చేస్తారు. తమ్ముడు సార్ తొందరగా చీకటి పడిపోయింది సార్. అడవి కదా, అన్ని జంతువులు వచ్చేతాయి. తమ్ముడు సార్ అలా అరిస్తే జంతువులు వచ్చేస్తాయి సార్. తమ్ముడు చిన్నది అచ్చగా. ఒకసారి ఓ మై గాడ్ ఏ పిల్ల వచ్చింది. పిల్లి అంటే పులది.
నువ్వు ఏది ముట్టుకుంటే అది మాయమైపోతుంది. ఆడపుల్ అనుకుంటా వెంటనే వెళ్ళిపోయింది. సుధీర్ గారు అలాగే రష్మి గారిని ఇలా చేసి పంపియండి. అయ్యో ఆయన ఇలా అంటే మామూలు పులి వెళ్ళిపోయింది. ఈవిడ ఇల్లు ఇద్దరు మాయం మెల్లమని. సో జడ్జెస్ టీమ్ లీడర్లుగా వీళ్ళు మనం చెప్పింది కాకుండా వాళ్ళు అన్నా తమ్ముళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఫీమేల్ టీమ్ లీడర్స్ వైపు వెళ్దాం. లెవెల్ 1 నుంచి లెవెల్ 2 కి మీరు కూడా మీ టీం లాగా క్వాలిఫై రావాలంటే కనీసం ఆ పోయిన లారీని, ఆ డి లోగోని, మా స్పాన్సర్స్ ని వెనక్కి తీసుకురండి చాలు. మీరు క్వాలిఫై Done. ఏం చేయగలుగుతారు? హౌ విల్ యూ ఇంప్రెస్? లారీ బేబీ లారీ బేబీ వచ్చి ఎక్కడ దాక్కున్నావు? కట్టెల వెనకాల మొత్తం అడవినే మాయం చేశారు అమ్మా. వీళ్ళు ఇంకా పులులు లారీలు మాయం. బాబోయ్. మీరు మొత్తం అడవినే. అది అండర్ గ్రౌండ్ లో దాక్కుంది. బాబు వెనకాల ఎతకండి, వెనక్కి వెళ్ళి. రే అందరం ఒక సైడ్ వెళ్ళి ఎత్తుకుదాం రండి. సార్ వీళ్ళు డాన్స్ కి సంబంధించి తప్ప మిగతా అన్నిట్లో టాలెంట్ ఉంది సార్. అమ్మయ్య డి లోగో వచ్చి, స్పాన్సర్ వచ్చి, మా లారీ వచ్చింది. ఓకే వీళ్ళు మాత్రం రాకూడదు. అన్ని వచ్చాయి కాబట్టి టెన్షన్ లేదు. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సోఫాలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాయి, కలకలాడుతున్నాయి. అది గారు అప్పటి నుంచి మీరిద్దరే మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పాను కదా మాట్లాడుతున్నారు. నా గమ్మున ఉండవని మీరు అనవసరం లేదు, గమ్ముగానే ఉంటారు. అన్న ఫస్ట్ గంగోత్రి సినిమాకి రాఘవేంద్రరావు గారు వాళ్ళిద్దరినే రమ్మన్నారు ఫస్ట్ ప్రసాద్ ఐమాక్స్ లో చూడడానికి, హీరోయిన్లుగా కాదు. ఇలా చెప్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి మీరు? ఏదో ఒకటి కౌంటర్ వేసేయటమే. అంతే. ఇప్పుడు దీనికి మేము ఏం కౌంటర్ చెప్పాలి చెప్పండి? చూసారా సార్, ఇది కూడా మిమ్మల్ని అడిగా. మీ దెబ్బకి సార్ టైమింగ్ అయిపోయింది. అమ్మో మీ దరిద్రం. దీపిక గారు మీరు కూడా ఏదైనా అనండి, బాగుంటుంది. హాయ్ సార్, Hello. వెల్కమ్ టు డి సార్. థ్యాంక్ యూ. అంతేనా? అంతే సార్. హాయ్ సార్, వెల్కమ్ టు డి. మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి కలుస్తారు. బాయ్ సార్, వెల్కమ్ టు డి అంటే. వాళ్ళ ఆ మాట అన్నందుకైనా మీరు ఏదైనా అనాలి. అది గారు చెప్పండి సార్. అన్న చూడు, అన్న సైలెంట్ అయిపోయాడు ఈ మధ్యలో. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అంటే వాళ్ళ తరపు నుంచి నేను అడుగుతున్నా, డాన్స్ షోలో హైపరాది గారు ఏం చేస్తున్నారు? హైపరాది గారు ఏం చేస్తున్నారు? నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి, ఇది ఏ షో ఈయన ఉన్నారు, ఓకే ఇదేమైనా జబర్దస్త్ లాంటి షోవా లేదంటే వేరే లాంటి షోవా? కాదే ఇది డాన్స్ షో కదా, ఆయన ఇక్కడ ఏంటి? నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఇంత అడిగిన తర్వాత ఆది స్టేజ్ కి వచ్చి ఒక డాన్స్ చేయాలి కదా. ఆది గారు మీకు సింపుల్ హెల్ప్ కూడా చేస్తాను నేను. ఓకే ప్రపంచంలో ఇంకా అంతకంటే ఈజీ స్టెప్ ఉండదు నాకు తెలిసి. చూపే బంగారంలో మీ సగం షూ తీసి అలా నడిసి షూ తీసేసుకుని మళ్ళా షూ వేసుకుని వెళ్ళిపోతే అదే స్టెప్. రెడీ రెడీ రెడీ. రెడీ రెడీ. చూపే బంగారం మాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం మాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఎగ్జాజరేషన్ లేదు. నన్ను అలా ఏమన్నా 100 టేకులు చేసినా నేను అలా చేయలేను. ఆయనే చేయలేడు సార్ మళ్ళీ. బట్ సార్ అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎందుకున్నారనే డౌట్ ఎక్కువ అయిపోయింది. డౌట్ కదా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. డాన్స్ షోలో నువ్వు ఎందుకున్నావు? అంటే ఇలాంటి డాన్స్ లేడని. కాదు ఒక్క సెకండ్, ఇవాళ సుధీర్ ఎందుకు చాలా సైలెంట్ గా ఉన్నారు? సార్ వచ్చారు కదా, సార్ ని చూస్తూ సార్ మాట్లాడుతున్నా ఎంజాయ్ చేస్తున్నా. బట్ నేను ఆ ఫీల్ లో ఉన్నాను, అందుకే. కానీ లైట్ ఆఫ్ చేస్తే అన్ని ఫీలింగ్. అన్న లైట్ ఆఫ్ అనగానే గుర్తొచ్చింది. మొన్న రీసెంట్ గా ఒక 2 రోజుల బ్యాక్ మనోడికి వీడియో కాల్ చేశారు రాత్రి 9 గంటలకు. అరే వీడియో కాల్ చేస్తే మొత్తం లైట్స్ ఆఫ్ చేసింది. అరే నేను నిద్రపోతున్నాను, ఇప్పుడు డిస్టర్బ్ చేయకరా నేను అన్నాడు. లేదన్నా ఒకసారి లైట్స్ ఆన్ చేయన్నా, ఒకసారి నేను చూసి నేను పడుకుంటానని చెప్పాను. లైట్స్ ఆన్ చేయడే కాదన్న, ఎవరో పక్కన ఉన్నారు మర్యాదగా ఆన్ చేయ ఒకసారి అంటే, లేదురా ఎవ్వరు లేరా నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను. ఆ మేడం పేరు చెప్పండి అయ్యా, ఆ మేడం పేరు చెప్పండి అయ్యా అన్న. మీరు ఒక్కసారి అడగండి అన్న నా తరపు నుంచి. అది మేడమేనా? అది మేడమేనా? అన్నకి చెప్పు అసలు మేడమేనా అని అడిగారు, అది చెప్పు ఫస్ట్. నేను ఇంట్లో ఉన్నాను సార్, నిజంగా ఆ time ఇంట్లోనే లోని ఉన్నావు, ఎవరింట్లో ఉన్నావు అని అడుగుతుంది. మా ఇంట్లోని నేను పడుకొని ఉన్నాను. మళ్ళీ బెడ్ నుంచి లేచి లైట్ ఆన్ చేయాలి, నేను పడుకుంటారా అని చెప్పనని అన్నాను. వాడు నమ్మట్లేదు. ఫేస్ మొత్తం చూపెట్టాను సార్ నాది. నేను అర్థం చేసుకోను, కొంతమంది ఫేస్ వాల్యూ అంతే, ఫేస్ వాల్యూ అంతే. ఏం చెప్పినా నంబరు. అంటే నేను మీ తరపునే మాట్లాడుతున్నాను. సార్ నా వైపు సపోర్ట్ చేశారు. అలా అనిపించిందా నీకు? అసలు మేడమేనా అన్న దాంట్లో ఎక్కడ సపోర్ట్ ఉంది అసలు?